కేసీఆర్ నరసింహారెడ్డి మీద ఎందుకు ఫైర్ అయినంటే ఒక ఇందుకు ఫైర్ అయింది. ఓయూ భూముల కబ్జాల్లో జస్టిస్ నరసింహారెడ్డి ఇంత నీతి నిజాయితీ కలిగినోన్ని ఎంక్వైరీకి సంబంధించి జడ్జిగా నియమించిందా మన రేవంత్ రెడ్డి. ఇంత అద్భుతమైన నీతి నిజాయితీ కలిగిన జడ్జి గారు. ఇప్పుడు మనం జడ్జి గారిని ఏమన్నా మళ్ళా ఉల్టా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన రాసుకొచ్చిన వార్త, ఈ తెలంగాణ పేపర్ రాసుకొచ్చిన వార్తను చదువుతానమ్మా. ఓయూ భూముల కబ్జాల్లో జస్టిస్ నరసింహారెడ్డి. 2020లో ఓయూ భూమి కబ్జా పెట్టిన నరసింహారెడ్డి భార్య ఇందిరా. 311 చదరపు గజాల భూమి కబ్జా. ప్రహార గోడ నిర్మించిన నరసింహారెడ్డి ఫ్యామిలీ. గోడను కూల్చేసిన జిహెచ్ఎంసీ సిబ్బంది. కబ్జాపై ఆనాడు ఆందోళన చేసిన కాంగ్రెస్. ఓయూకు వెళ్లి బట్టి ఉత్తమ్ ఇతర నేతలు. అదే వ్యక్తికి విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు. ఏదైనా రంగంలో అవినీతి జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఒక సచీలుడైన వ్యక్తిని, అంటే ఒక మంచి వ్యక్తిని, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని బాధ్యుడిగా పెట్టాలి. ఆయన విచారణ చేస్తే 100% వాస్తవాలు చెబుతారనే భరోసా ప్రజల్లో కలగాలి. కానీ విద్యుత్ రంగం పై రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కమిషన్ వేసింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి కుటుంబం కబ్జా చేసిందని ఆందోళన చేసిందో అదే వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆయన కూడా మాజీ హైకోర్టు న్యాయమూర్తిలా కాకుండా ఓ రాజకీయ నాయకుల్లా మాట్లాడడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇది ముచ్చట. ఇదంతా కావాల్సిన విషయం లేదు. నరసింహారెడ్డి గారి భార్య, నరసింహారెడ్డి గారి సతీమణి గారు ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఓయూలోనే 311 గజాలు కబ్జాకు పెట్టిందట. 300 ఏకంగా ఇక్కడనే ఓయూ యూనివర్సిటీలోనే, ఉస్మానియా యూనివర్సిటీలోనే 311 గజాల భూమిని కబ్జా పెట్టిందట. ఏది? జస్టిస్ నరసింహారెడ్డి భార్య గారు. ముందు జస్టిస్ నరసింహారెడ్డి గారు, మీ భార్య మీద ఒక ఎంక్వైరీ, మీ భార్య మీద ఒక విచారణ చేయి. ఆమె దోష నిర్దోష అది తేల్చు. అది తేల్చినాక కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఏ లోపాలు జరిగినాయి, ఏ అక్రమాలు జరిగినాయి అనేది తర్వాత విచారణ చేపడదు. కానీ ఇక తెలిసిపోయా. ఇన్ని రోజులు కాస్త కూస్తో నమ్మొచ్చు జనాలు, సోషల్ మీడియాలో కూడా కాస్త కూస్తో నమ్మొచ్చు. కానీ ఇప్పుడు జడ్జి గారి భార్య గారే కబ్జాకు దిగిన్లనే ఇంత స్పష్టమైన వార్త వచ్చినాక ఈ వార్త మీద కూడా కొంత చర్చ జరగాలి. ఇందులో నిజాలు ఏందో కూడా ప్రజలకు తెలియపరచాలనేది మా యూనిస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇక చూడండి ఎంత ముద్దుగా వేయంలో అక్కడి ఇలా అందరూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ గారు, బట్టి విక్రమార్క గారు, ఇగో ఆయన మన మంత్రి గారు, గౌడ మంత్రి గారు ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పటి మంత్రులంతా అప్పుడు పోయి ఇదే నరసింహారెడ్డి గారి భార్య కబ్జా పెడితే ఆందోళన చేసిండ్రు. అక్కడ పునాదులు వేస్తా అంటే పోయి ఆ పునాదులను అడ్డుకున్నారు. రెడ్డిలు కలిసి కబ్జాలు పెడతాను, రెడ్డిలు కలిసి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తాను. దయచేసి పేద రెడ్డిలు కాదయ్యే, ఇది దోపిడీ వర్గానికి సంబంధించిన రెడ్డిలు. వీళ్ళంతా రాజకీయ దోపిడీదారులుగా మారిన రెడ్డిలే ముఖ్యమంత్రి అయిన్లు. భూములు కబ్జాలకు దిగిన రెడ్డిలే మళ్ళా విచారణకు సంబంధించి జడ్జీలుగా ఎన్నుకోబడ్డారు. గతంలో ఈ రెడ్డిలో పోయి అక్కడ ఆందోళన చేపట్టింది. గిట్లున్న ఇంత మంచి పరిపాలన ఉన్నది రాష్ట్రం. అర్థం చేసుకోరు. ఇక విద్యుత్తులో అవినీతి ఏమో కానీ విద్యుత్ అవినీతి ఏం జరిగిందని ఎంక్వైరీలో ఉన్న నరసింహారెడ్డి గారి భార్యే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడడం ఇక్కడ శోచనీయం, సిగ్గుపడవలసిన విషయం. ఇక ఇక్కడ నిజాయితీగా జరుగుతుంది. ఒక పోల్ పెట్టండి. జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఏదైతే ఉన్నదో దీని మీద ఒక పోల్ పెడుతున్నాం. దయచేసి ఈ పోల్లో అందరు పాల్గొనండి. పోల్ ఏంటంటే, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారా? దయచేసి ఈ పోల్లో పాల్గొనండి మిత్రులందరూ ఈ పోల్లో పాల్గొనండి. ఏంటంటే, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారా? కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామనే వాళ్ళు అవును అయితే అవును అని నొక్కండి, కాదు అయితే కాదు అని నొక్కండి, చెప్పలేమని కూడా నొక్కండి. నేను అవును అనే ఒత్తుతాను. ఎందుకంటే ఇది లంగా కమిషన్ లాగానే అనిపిస్తుంది నాకు. ఇది లంగా కమిషన్ లాగానే అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని రోజులు కొంచెం పారదర్శకతోటి జరుగుతుందేమో, కేసీఆర్ చేసిన అవినీతిని బయటేస్తారేమో, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బయటేస్తారేమో అని ఒక ఆలోచన ఉండే. కానీ వాళ్ళ భార్య, ఏది జడ్జి గారి భార్య, ఓయూలో ఎప్పుడైతే 311 గజాలు కబ్జా పెట్టిందనే వార్త బయటకు వచ్చిందో
అక్కడ అవినీతి అక్రమాలకు సంబంధించి జడ్జిమెంట్ రాకముందే ఈయనను తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది కాబట్టి, అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారా అంటే 100% కక్ష సాధింపు చర్య అనేది నాకు కూడా జర్నలిస్ట్ గా అనిపిస్తుంది. దీని మీద ముందు ఓయూలో వాళ్ళ భార్య పెట్టిన కబ్జా మీద ఎంక్వైరీ జరగాలి, అది విచారణ జరగాలి. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నరసింహారెడ్డి గారిని ఇక్కడ జడ్జిగా పెట్టి ఈ విచారణ జరిపించాలి. ఇది నా ప్రధాన డిమాండ్. ఇక్కడ దయచేసి ఈ పోల్లో అందరూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అనేది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారా? ఇప్పటికే 86% మంది కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామని ఓట్లు కూడా వేస్తున్నారు. ఆ ఓట్లు అట్లనే వేయండి. దయచేసి లైవ్ లోకి వచ్చిన 400 మంది దయచేసి ఈ పోల్ను ఫార్వర్డ్ చేయండి, ఈ పోల్లో పాల్గొనండి, ఈ పోల్లో ఓటింగ్ కూడా వేయండి. దయచేసి ఇది నిజంగా నేను చెప్తున్నా, తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేసీఆర్ అవినీతి అక్రమాలు అనే ఒక అంశాలను ముందుకు చేస్తూ ప్రజల్ని భ్రమపరిచే విధంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. దయచేసి లైవ్ లోకి వచ్చిన ప్రతి మిత్రుడు మన లైవ్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా ఇక్కడ పోల్లో పాల్గొనండి. మీ వంతు బాధ్యతగా తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణలో అభివృద్ధికి సంక్షేమం కోసం ఈ ఓటింగ్ లో పాల్గొనండి. ఎందుకంటే ఇది మన నిరసన, మన అభిప్రాయం. ఇది ఓటింగ్ వచ్చేది కాదు, మన అభిప్రాయం, మన నిరసన. ఇది నిజమా అబద్ధమా అని చెప్పే ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఓటింగ్. దీని ద్వారా ఏం జరగవచ్చు అంటే, దీని ద్వారా ప్రజల్లో నిజంగా నమ్ముతానులా లేదా అనేది తెలుస్తుంది. ఇక ఆ ఓటింగ్ లో పాల్గొనండి.